వెల్కమ్ టు ఊరువాడ. బీజేపీ బీఆర్ఎస్ ఒకే దారిలో నడుస్తున్నాయని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరదల కారణంగా 10,000 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. కేంద్రానికి నివేదికలు పంపాం, కేంద్రం కేవలం 400 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. కేంద్రం మనపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. హైడ్రా ఆర్డినెన్స్ కి తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఇటీవల జరిగిన సమావేశంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఒక గెజెట్ రిలీజ్ చేసింది. మూసీ కంపంతా సీఎం నోట్లోనే ఉందని విమర్శించారు కేటీఆర్. ఇప్పటికే మంత్రిపై కేసు వేశారని, రేవంత్ పైన పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. మీ కళ్ళు చల్లబడతాయంటే మా భవనాలు కూల్చాలని, పేదల జోలికి మాత్రం వెళ్లొద్దని సూచించారు కేటీఆర్. మూసీ నిర్వాసితులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామన్నారు. కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్య నేతల్ని పిలిచి భట్టి విక్రమార్క చర్చలు జరపాలన్నారు. రుణమాఫీపై హరీష్ రావుకు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని తాను ఒప్పిస్తానని అన్నారు. కేసీఆర్ ను ఒప్పించే కెపాసిటీ హరీష్ రావుకు ఉందా అని అడిగారు. సిద్దిపేటలోనే చర్చ పెడదామన్నారు జగ్గారెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బతుకమ్మ ఆడారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలోని అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఎకో టూరిజంపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. కాలుష్య సమస్య పరిష్కారానికి త్వరలో వర్క్ షాప్లు నిర్వహించాలని, పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించి ఫిర్యాదులు తీసుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందన్నారు జగన్. లడ్డూ ప్రసాదంపై టీడీపీ ఇంకా రాజకీయం చేస్తోందని విమర్శించారు. సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ట్వీట్ చేశారు జగన్. సామాన్యుల జీవితాలతో ధరణి చెలగాటమాడిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి తప్పులను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. త్వరలో భూమాతా పథకం తెస్తామన్నారు. డిసెంబర్ 9న పేదలకు భూములు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలు 2 సార్లు ఓడించినా విపక్షాలకు బుద్ధి రాలేదని విమర్శించారు. ఓటమిపై బీఆర్ఎస్ మేధోమథనం చేసుకోవాలన్నారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. ఆ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారే తప్ప అసలు ఎందుకు ఓడిపోయారనే అంశంపై ఆలోచించడం లేదన్నారు విహెచ్. రిజర్వేషన్లకు శరద్ పవార్ మద్దతిస్తానన్నారని చెప్పారు. అందుకే త్వరలో శరద్ పవార్ని కలుస్తామన్నారు విహెచ్. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. సోమిరెడ్డికి సీబీఐ విచారణ ఎదుర్కొనే దమ్ముందా అన్నారు. సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అవినీతి ఆరోపణలపై విచారణకు సోమిరెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు కాకాని. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఈ నిరసనకు హాజరయ్యారు. రుణమాఫీపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు రైతులు. ఫార్మాసిటీ రద్దు చేశామని చెప్పారని, కోర్టులో మాత్రం ఫార్మాసిటీ ఉందని చెప్పారన్నారు కేటీఆర్. భూ బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. లీగల్ ఖర్చులన్నీ బీఆర్ఎస్ భరిస్తుందని అన్నారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని చెప్పారు. ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు భూమి అప్పగిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలేది లేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఫాక్స్కాన్ కంపెనీ తెచ్చింది కేసీఆర్ అన్నారు. 1,00,000 ఉద్యోగాలు తెచ్చిన ఘనత కేసీఆర్దే అని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ని తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ కు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు సవాల్ విసిరారు. 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో సీఎం చెప్పాలన్నారు కార్తిక్ రెడ్డి. ఫామ్ హౌస్లు చూపెట్టి కూలగొట్టాలన్నారు. తాను కట్టుకుంటున్న ఇళ్లు తప్ప తనకు ఫామ్ హౌస్లు లేవన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నామనే మాపై సీఎం నిందలు అన్నారు కార్తిక్ రెడ్డి. సీఎం మాటలకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గేదే లేదన్నారు కార్తిక్ రెడ్డి.
నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. నెల్లూరులోని కాలువల్ని పరిశీలించారు. బుడమేరు వరదలతో 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారన్నారు నారాయణ. సీఎం ఆదేశాలతో అన్ని జిల్లాల్లో ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామన్నారు. 10 రోజుల్లో కాలువల మరమ్మతులన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు చంద్రబాబు. హిందువులందరికీ ప్రతిబింబం తిరుమల క్షేత్రమన్నారు. లడ్డూతో పాటు ముడి సరుకుల నాణ్యత పరిశీలనకు త్వరలోనే అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే ఐఐటి నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు. తిరుమలలో వకులామాత కొత్త వంటశాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్వామివారి తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసాదాలు పరిశుభ్రతలో మార్పు వచ్చిందన్నారు. ఎవరూ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా శ్రీవారి లడ్డూని డూప్లికేట్ చేయలేకపోయారన్నారు సీఎం. కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు పేదల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాకా అన్నారు మంత్రులు. పేదల పక్షపాతిగా కాకా పేరు తెచ్చుకున్నారన్నారు కాంగ్రెస్ నేత వివేక్. వెంకటస్వామి జయంతి వేడుకలకు మాజీ మంత్రి జానారెడ్డితో పాటు వివేక్ హాజరయ్యారు. ప్రజలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్తోనూ ఆయన గట్టిగా మాట్లాడేవారన్నారు. కాకాను స్ఫూర్తిగా తీసుకుని తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు వివేక్. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. లౌకికవాద పార్టీగా ఉంటూ సనాతనవాదిగా పవన్ కళ్యాణ్ మారారన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాసినట్లుగా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ వాదాన్ని భుజానికి ఎత్తుకున్నారని విమర్శించారు. కులం లేదు, మతం లేదనే పవన్ కళ్యాణ్ ఆచరణలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెక్లెస్ రోడ్లోని కర్బలా మైదానంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 10న బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు తలసాని. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. ఈడీ వర్క్స్ భవనాన్ని ముట్టడించిన ఉద్యోగులు హెచ్ఆర్ఏ ఇవ్వాలని, టౌన్షిప్ లో పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రంగనాయకుల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజు అమ్మవారిని 49,000 మంది భక్తులు దర్శించుకోగా రెండో రోజు 65,000 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో తెలిపారు. మూలా నక్షత్రం రోజు భారీగా భక్తులు తరలి వస్తారన్నారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ని సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. రేపు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీని హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంచారు. కూతురి మరణంతో కన్నీటి పర్యంతమైపోతున్నారు రాజేంద్ర ప్రసాద్. నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే కూతురు వియోగాన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలని దేవుణ్ణి కోరుతున్నారన్నారు. జీజీహెచ్ ఫిర్యాదుతో షాపులు తొలగిస్తున్న గుంటూరు కార్పొరేషన్ అధికారుల్ని అడ్డుకున్నారు చిరు వ్యాపారులు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జీవనాధారమైన షాపులు తొలగిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ శ్వేతను అధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవలే కుటుంబ కలహాలతో వచ్చిన శివప్రసాద్ అనే వ్యక్తికి ఆమె కౌన్సిలింగ్ ఇచ్చారు. మరుసటి రోజు ఆయన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయాడు. ఎస్ఐ కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలతో ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్రమ కట్టడాల్ని కూల్చేసినందుకు నిరసనగా రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు బాధితులు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు చేపట్టిన వాటినే కూల్చివేశామని తెలిపారు సబ్ కలెక్టర్. అక్రమ కట్టడాలు చేపట్టకుండా సహకరించాలని సూచించారు. తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు వర్షం కురియడంతో భక్తులు తడిసి ముద్దయ్యారు. ఆలయం ముందు పరిసరాల్లో వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో కొండ చిలువ కలకలం రేపింది. స్టేడియం దగ్గర భారీ కొండ చిలువ ఒకటి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొండ చిలువను పట్టుకుని ఫారెస్ట్ లో వదిలేశారు స్నేక్ క్యాచర్.
నంద్యాల జిల్లాలోని పామ్లపాడు, వెలుగోడు, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురిసింది. అయితే ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణమైంది. వర్షపు నీళ్లలో మొక్కజొన్న గింజలు కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ షాప్ లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానం తీసుకొచ్చిన నేపథ్యంలో ఎంతో కాలంగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు పవిత్రంగా కొలిచే కోడెలు ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతోనే కోడలు చనిపోతున్నాయంటూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులు గోశాల ముందు ఆందోళనకు దిగారు. జనగామ జిల్లాకు చెందిన తిరుమలేష్ అనే యువకుడు ఉగాండా దేశంలో చనిపోయాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తిరుమలేష్ ను ఓ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ కాల్చి చంపాడు. అయితే తిరుమలేష్ మృతితో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. హర్ష సాయి కేసులో బాధితురాలు మరో కంప్లైంట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది బాధితురాలు. నెల్లూరులో తనీష్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది 33వ షోరూమ్ అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు జిల్లా సి బెళగల్లో 3 దొంగల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వారి వద్ద నుండి 2 బైకులు, 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 4,75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ప్రధాని మోదీ. కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రుణమాఫీ చేయలేదన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ముంబైలో అండర్ గ్రౌండ్ మెట్రోని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 33.5 కిలోమీటర్ల పొడవుంది అండర్ గ్రౌండ్ కారిడార్. ప్రస్తుతం 12.69 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్జేవీఎల్ఆర్ మాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య మెట్రో సేవల్ని ప్రారంభించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ శివాజీపై రాజకీయాలు ఊపందుకున్నాయి. కొల్హాపూర్లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. శివాజీని బీజేపీ అవమానించిందన్నారు రాహుల్. అందుకే సింధుదుర్గ్లో మోదీ ఆవిష్కరించిన శివాజీ విగ్రహం కూలిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వాహిన్లోని జగదాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. హారతి అనంతరం డ్రమ్ము వాయించారు ప్రధాని. మహారాష్ట్రలోని భివాండిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోతో పాటు గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 2 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 5 గంటల వరకు పోలింగ్ 61% నమోదైంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు పౌర హక్కుల సంఘం నేతలు. చనిపోయిన మావోయిస్టుల వివరాలు దాచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తమిళనాడులో దసరా ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అందులో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.